హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే మా ఒంగోలు జాతి ఆవుల ఎరువుల దిబ్బ అదేనండి గోమయం. ఒక 18 ట్రక్కుల ఎరువుని మా పొలంలో తోలడం జరిగింది. మాకు ఎడగారి అంటే రెండో కారు ఇచ్చిన వల్ల ఈ ఆవుల ఎరువు అంతా మా చేనికి తోలాము. మన దేశవాళీ ఆవుల ఎరువులో అనంత కోటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఏ కర్మాగారంలోనూ తయారు కావు, భూమిలోనూ తయారు కావు. అవి తయారయ్యేది దేశవాళీ ఒక పేగులు. ఈ పేగు నుండి దేశవాళీ ఆవు పేడ బహిర్గతమైనప్పుడు ఆ పేడను భూమిపై వేయడం వల్ల ఈ అనంత కోటి సూక్ష్మజీవులు భూమిలోకి ప్రవేశిస్తాయి. మన దేశవాళీ ఆవు పేడలో కనీసం 300 కోట్ల నుంచి అత్యధికంగా 500 కోట్ల వరకు మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. దీని అర్థం దేశవాళీ ఆవు పేడ పొలం నేలని సారవంతంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ జెర్సీ, హెచ్ఎఫ్ వంటి విదేశీ ఆవులకు ఈ శక్తి లేదు అని మన మిత్రులు గమనించగలరు. మన దేశవాళీ ఆవు పేడలో జీవామృతం లేదా ఘనజీవామృతములు రూపంలో భూమిలోకి ప్రయోగిస్తే భూమిలో హ్యూమన్ తయారవుతుంది, భూసారం పెరుగుతుంది, భూమి శక్తివంతంగా తయారవుతుంది. మన దేశవాళీ ఆవు యొక్క పేడ మరియు గోమూత్రముల వైశిష్ట్యాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఆర్యులకు ముందున్న ఋషులు, మునులు గుర్తించగలిగారు. అందుకే భారతీయ సంస్కృతిలో ఆవుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. మన దేశవాళీ ఆవుల గోమైపు కుప్పలో పిడుగులు పడితే బంగారం అవుతుందని పెద్దలు చెబుతారు. అందుకేనేమో గోమయమే వసతి లక్ష్మి అని అన్నారు. అంటే గోమయంలో సంపద, ధనలక్ష్మి ఉందని అర్థం. ఒక దేశవాళీ ఆవు వేసే పేడ మూత్రాల వల్ల రైతు 25 ఎకరాల్లో సులభంగా విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒకరోజు ఒక ఆవు ఇచ్చే 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం ద్వారా 1 ఎకరానికి సరిపోని ఎరువు పొందగలడు. మన దేశవాళీ ఆవు బాగా వయసు అయిపోయి కాలం చెందితే ఆ ఆవుని భూమిలో పూడ్చిపెట్టిన తర్వాత దానిని ప్రత్యేకంగా గో సమాధి ఎరువుగా మార్చుకుంటే 1 సంవత్సరం వరకు 5 ఎకరాలకు సరిపోయి రూపాయములు 2 లక్షల విలువైన రసాయన ఎరువులు తిరిగి రైతుకిస్తుంది. దాని ప్రభావం పొలంలో చాలా సంవత్సరాల వరకు ఉంటుంది అని మా తాత పాలపతి సుబ్రహ్మణ్య గారు నాకు చెప్పారు. మనిషి సృష్టించిన రసాయనాల్లో భూమిలోని సారము విధ్వంసమైనది. వ్యవసాయ భూమిలోని మట్టిలో సారము తొందరలోనే ఆవు పేడ లేదా జీవామృతము తిరిగి తీసుకొని రాగలదు. ఆవు పేడతో కల్లాపి చల్లడం, ఇల్లు అలకడం, గోమూత్రాన్ని ఇల్లంతా చల్లుకొని సేవించే అలవాట్లు మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నది. మన రైతన్నలకు, గో పోషకులకు అన్ని రకాల వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపే శక్తి గలది గోమాత. ఇంటి ముందు ఉన్న గోవు లక్ష్మీప్రదం, సకల శుభాలనిచ్చే తల్లి అని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ప్రతి ఇంటిలో ఆవు పాలు, వాటి ఉత్పత్తులను వాడుతూ పుష్కల సంపదతో తులితూగే ఆదర్శ సమాజ నిర్మాణంలో గోవును కాపాడుకోవడం మన నైతిక బాధ్యత, మనందరి బాధ్యత అని ఆశిస్తున్నాను. మా దేశవాళీ ఆవుల ఎరువు అంతా మా ట్రాక్టర్ సహాయంతో ఇలాగా పొలంలో అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలుగానే తోలుతాము. దాని తర్వాత మా 1035 జేసీ ట్రాక్టర్కి వెనక బ్లేడు అమర్చి ఈ విధంగా పొలంలో అనేది ఆ గుట్టల పైకి పానిచ్చి బ్లేడ్ని కిందకి ఐడలికి దించితే ఇలా పొలంలో అనేది బ్లేడ్ ఎత్తకుండా లాక్కుంటా ఒక పక్క నుంచి మట్లుగా అనేది కయ్యంతా మనం సదరి పెట్టేసి ఇలా కానీ చేసినట్లయితే భూమిపైన మొత్తం ఎరువు అనేది పొడ లేకుండా బాగా కలిసిపోతుంది. కొందరికి ట్రాక్టర్ లేని వాళ్ళు మన మనుషులు పెట్టుకొనైనా చిన్న పోగులు దూసుకొని ఒక 5-6 మంది మనుషులతో ఆ పోగులు అనేది పారలతో జల్లేసుకున్నా కూడా కయ్యంతా మనం శుభ్రంగా ఒక పక్క నుంచి జల్లుకుంటూ వచ్చేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. లాస్ట్
అయిపోయిన తర్వాత మన కల్టివేటర్తో కానీ రోట్రావేటర్తో కానీ భూమిని ఇలా బాగా ఎరువు దోలిన తర్వాత కలదుంతే భూమి బాగా సారవంతం అయ్యి మనకి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.